రోడ్డు విస్తరణ పనుల్లో మున్సిపల్ అధికారుల తీరుతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారంటూ 9వ వార్డు కాలనీ వాసులు ఆరోపించారు. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని 9వ వార్డులో రాజీవ్ రహదారిని ఆనుకొని చీకురాయి వరకు 60 ఫీట్ల నూతన బీటీ రోడ్డు నిర్మాణం జరుగుతుండగా రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ నిర్మాణం చేపట్టకుండానే రోడ్డు పనులు చేపడుతున్నారంటూ రోడ్డు సెట్ బ్యాక్ విషయంలో అధికారులకు నచ్చినట్లుగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని కాలనీ ప్రజలు ఆరోపించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలంటూ 9వ వార్డు కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డుకు ఇరువైపులా సమభాగంగా సెట్ బ్యాక్ తీయకుండా మున్సిపల్ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించడంపై 9వ వార్డు ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత 2 ఏళ్లుగా రోడ్డు నిర్మాణ పనులు నత్తనడకన సాగడంతో అధికంగా దుమ్ము తమ ఇళ్లలోకి చేరి రోగాల బారిన పడుతున్నామని, పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో అసలు 9వ వార్డు ఉందా లేదా అంటూ అధికారులను ప్రశ్నించారు. రోడ్డు విస్తరణ పనులపై సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు 9వ వార్డు కాలనీ ప్రజలు తెలిపారు. చీకరాయి రోడ్లో రోడ్డు మరమ్మతులో భాగంగా రోడ్డు వైండింగ్ చేయడం జరుగుతుంది. గత కొన్ని నెలలుగా పని జరిగినప్పటికీ కూడా ఒక సైడు మొత్తం అంతా తీసేసి రోడ్డు వేయడం జరిగింది. దానికి ఇటు సైడ్ ఉన్న అందరం మోరి కూడా కట్టిన అందరం సహకరించినప్పటికీ కూడా అవతలి వైపు తీయకుండా రోడ్డు పైన ఉన్నా కూడా ఏం పట్టించుకోకుండా మరి మున్సిపల్ కమిషనరు, డిపిఓ అధికారులు అసలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారో అర్థమైతలేదు. చాలాసార్లు కూడా మేము కమిషనర్కు చెప్పినాం, ఇది పరిస్థితి, మీరు ఇటంతా తీసిరు అటంతా సమానంగా తీయమని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే విజయరమణారావు కూడా చెప్పడం జరిగింది. విజయరమణారావు కూడా స్థానికంగా స్పందించి చెప్పిర్రు, నేను రోడ్డు ఇద్దరికి సమానంగా న్యాయం చేస్తామని చెప్పారు. అయినప్పటికీ కూడా ఎలాంటి అది లేదు. నేను ఒకటి అడుగుతున్నా, చీకురాయి రోడ్డు 9వ వార్డు అనేది పెద్దపల్లి మున్సిపాలిటీలో ఉందా లేదా? ఈరోజు కూనారం రోడ్డు సజావుగా సాగింది. కమాన్ రోడ్డు ప్రతి రోడ్డుకు అడ్డంగా ఉన్నాయి, అన్నీ తీసివేయబడినాయి. సాగర్ రోడ్డుకు అడ్డంగా ఉన్నాయి, అన్నీ తీసివేయబడింది. అయినప్పటికీ తెనుగువాడ కూడా రోడ్డుకు అడ్డంగా ఉన్నాయి, అన్నీ తీసివేయబడింది. ఈ చీకరాయి రోడ్ అనేది పెద్దపల్లి మున్సిపాలిటీలో ఉందా లేదా అని చెప్పి నేను ఈ సందర్భంగానే అడుగుతున్నా. మరి మున్సిపాలిటీలో ఉంటే పనులు సజావుగా చేయండి. దీనివల్ల ఎంత ఇబ్బంది అవుతుందంటే రోడ్డు నిర్మాణం చేయకపోయేసరికి దుమ్ము ధూళి ఇంట్లోకి వచ్చి చాలామంది హాస్పిటల్ పాలవుతారు. దీని విషయంలో కలెక్టర్కి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. మళ్ళీ ప్రజాభవన్లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. మీరు పట్టించుకోకపోతే దీని విషయంలో మేము సమాచార చట్టం హక్కు కింద కూడా మేము అడిగినాము, ఇయ్యలేదు. దాని మీద కూడా మేము పైకి వెళ్తాము. మీరు ఒకవేళ సమాచారం ఇయ్యని ఏడల సెంట్రల్ సమాచారం కూడా మేము పోతాము. దీని విషయంలో మటుకు చర్య తీసుకపోతే ఈరోజు మండే రోజు కూడా మేము మళ్ళీ ప్రజాభవన్లో కలెక్టర్ గారిని కలుస్తాం. అంతలోపు కనుక రోడ్డు చేయకపోతే అటు ఇటు సమానంగా తీయకపోతే మటుకు ఈ యొక్క చీకరాయి రోడ్లో ఆందోళన కార్యక్రమము నేను చేస్తాను అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు పెద్దపల్లి మున్సిపాలిటీలోని 9వ వార్డు నందు జరుగుతున్న బీటీ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఏదైతే ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ ప్రాంతంలో రోడ్డు విస్తరణలో భాగంగా అసమానంగా అంటే అన్ఈక్వాలిటీతో విస్తరణ పనులు చేపడుతున్నారు. దీనికై మేము సంబంధిత కమిషనర్ గారికి పలుమార్లు చెప్పడం జరిగింది. అదేవిధంగా రాతపూర్వకంగా కూడా లిఖితపూర్వకంగా కూడా ఇవ్వడం జరిగింది. కానీ మాకున్నది ఒకటి డౌట్ ఏంటంటే, ఈ పెద్దపల్లి మున్సిపాలిటీలోని చీకరా ఎంట్రన్స్ ప్రాంతం అనేది పెద్దపల్లి మున్సిపాలిటీ 10 కిందికి వస్తుందా రాదా? వివిధ వార్డులలో తీస్తున్నట్టుగా ఇక్కడెందుకు తీసలేదు? దీంట్లో కమిషనర్ గారికి, అదేవిధంగా ఇందులో భాగస్వామ్యులైన మా కౌన్సిలర్ గారు వాళ్ళ భర్త తన అనాథరైజ్ పర్సన్, తన ఇన్వాల్వ్మెంట్ ఏందనేది అర్థం కావట్లేదు. మరి ఆ ఒక 2-3 ఇండ్లకి మాత్రమే తను ఓటర్లా, ఇది మిగతా 9వ వార్డులో ఉన్న ఓటర్లందరూ మరి కాదా? అంటే తను ఓటేసిన వాళ్ళకే మాత్రమే పనిచేస్తాడా, మిగతా వాళ్ళకి పనిచేయడా? మేము అడిగేది ఏంది? న్యాయం అడుగుతున్నాం, న్యాయం మాత్రమే చేయమంటున్నాం. న్యాయం చేస్తే అందరికీ న్యాయం చేయాలా, లేకుంటే మొత్తానికి న్యాయం చేయకూడదు. ఒకరికి న్యాయం చేసేసి మిగతా వాళ్ళందరికీ అన్యాయం చేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా కమిషనర్ గారికి కూడా మేము రిక్వెస్ట్ చేసినాము, దీనిపై ఇక్కడ అన్ఈక్వాలిటీగా జరుగుతుంది, దీన్ని సమానంగా చేయాలండి, ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ చేయకూడదు. ఎందుకంటే కింది భాగంలో ఉన్న ఎస్సీ కాలనీలో ఉన్న బండలలో ఉన్న ఎస్సీ కాలనీ ఇళ్లను కూడా బలవంతంగా కూలగొట్టడం జరిగింది. అంటే పక్క చిక్కిన వాళ్ళని మా మీద దౌర్జన్యంగా దాడి చేయడము, గట్టి బలవంతుల మీద దాడి చేయకపోవడానికి కారణం ఏమున్నది అనేది మాకు ఒకటి అనుమానంగా ఉన్నది. దీనిపై మీ ద్వారా తగు చర్యలు తీసుకొని వెంటనే ఇటు పనులను చేపట్టాల్సిందిగా కోరుతున్నాము. ప్రజానీయులు మా రోడ్డు ఇరువైపులా సమానం చేయాలని నిర్ణయించి రోడ్డు పనులు మొదలుపెట్టారు. ఇప్పటికి 9 నెలలే. మా పక్కంతా కంప్లీట్ తీసారు, మోరి సువ కట్టారు.
ఆ పక్కకు ఏం తీయనిస్తలేరు. తీయాల్సినందుకు వస్తే వాళ్ళే వెళ్ళి చేస్తారు. మేము ఇప్పుడు ఎమ్మెల్యేకు చెప్పినాము, కమిషనర్కు చెప్పినాము, వేరే మన చైర్మన్కి చెప్పినాము. వీళ్ళందరికీ సుగా చెప్పినా కానీ ఎవరు సహకరిస్తలేరు. మాకు పొద్దున్నదాకా దుమ్ము ధూళి మా దుకాణం నిండా దుమ్మే అవుతుంది. మాకు దుకాణం సుగా అమ్ముకున్నది అయితే లేదు. మా ఆరోగ్యాలు సుగా బాగుంటలేవు. దాన్ని ప్రజలు మీరు మన్నించి మా రోడ్డు మాకు యథావిధిగా మాకు చేయాలి అని కోరుతాను. పెద్దపల్లి పట్టణ ప్రజలందరికీ నమస్కారం. చీకిరాయి రోడ్డు వైండింగ్ అనేది దాదాపు సంవత్సరంన్నర క్రితం పెద్దపల్లి మున్సిపాలిటీలో రోడ్డు దాదాపు 66 ఫీట్లకు వైండింగ్ చేద్దామని డిసైడ్ చేసి అప్పుడు ఫండ్ అలొకేట్ చేసి అప్పుడున్న ప్రజాప్రతినిధుల ద్వారా ఫండ్ అలొకేట్ చేయించుకొని రోడ్ వైండింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు 10 నెలల క్రితమే దాని యొక్క డ్రైనేజ్ కూడా పూర్తి చేయడం జరిగింది. రీసెంట్గా మనం బీటీ రోడ్ వేసుకోవడం జరుగుతుంది. అక్కడ ఏదైతే దాదాపు 66 ఫీట్ల వరకు ఎక్కడ వరకు వీలైందో అక్కడ వరకు తీయడం జరిగింది. ముందు ఎంట్రన్స్లో చీకిరాయి రోడ్ ఎంట్రన్స్లో చాలా వరకు ప్రజలు ఎప్పటి నుంచో ఇల్లు కట్టుకొని ఉండడం జరుగుతుంది. అక్కడ ప్రజలు ఎంతవరకు అయితే కోఆపరేట్ చేస్తున్నారో వాళ్ళను కన్విన్స్ చేసుకుంటూ అంతవరకు రోడ్డుని వెడల్పు చేసుకుంటూ ప్రజల సౌకర్యార్థం దాదాపుగా 60 నుంచి అంటే 55 నుంచి 66 ఫీట్ల వరకు ఎంత వీలైతే అంత కన్విన్స్ చేసుకుంటూ అందరినీ నిర్మాణాలు వాళ్ళు స్వచ్ఛందంగా తొలగించి కోఆపరేట్ చేస్తుంటే ఎవరైతే కోఆపరేట్ చేస్తున్నారో అంతవరకు తీస్తూ రోడ్డుని వెడల్పు చేయడం జరుగుతుంది తప్ప అక్కడ ఎవరి నిర్మాణాలు పోకుండా అంటే ఎలాంటి ఇల్లులు డ్యామేజ్ కాకుండా ఎవరికి ఆర్థిక నష్టం జరగకుండా మేము మున్సిపల్ తరఫున వాళ్ళ కోఆపరేషన్తోనే రోడ్డు వైండింగ్ చేయడం జరుగుతుంది తప్ప ఎవరికి ఇబ్బందులు గురి చేయకుండానే చేస్తామని తెలియజేస్తున్నాం. అయితే ఇంకొకటి డ్రైనేజ్ నిర్మాణాలు చేపట్టకుండానే రోడ్ వేస్తున్నారు. మళ్ళీ 10-15 నెలల నుంచి ఉండడంతో దుమ్ము వస్తుంది. అసలు ఇది అవుతుందా కాదా అనే ఆలోచన. అదే మనకి ఇప్పుడే చెప్పాము కదండి, మనకు కన్విన్సింగ్ వేలో పోతున్నాము కాబట్టి వాళ్ళని కన్విన్స్ చేయడానికి ప్రజలు ఒప్పుకోవడానికి టైం పట్టింది. ఇప్పుడు చాలా వరకు ముందటున్న ప్రజలు ఒప్పుకోవడం జరిగింది. సో డ్రైనేజ్ కూడా కింద క్లియర్గానే ఉంది. పైన ఒక 4 ఇండ్లకి డ్రైనేజ్ లేదు. ఆ 4 ఇండ్లు కూడా మనం మెయిన్ రోడ్డుకు డ్రైనేజ్ కలపడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు ఒప్పుకుంటే ఇమీడియట్గా డ్రైన్ కట్టడానికి కూడా కాంట్రాక్టర్ రెడీగా ఉన్నారు. అతి త్వరలో దాదాపు 10-15 డేస్లోనే ఆ రోడ్డు కూడా మీకు బీటీ రోడ్డు వేయడం జరుగుతుంది. కేవలం ఆ వైండింగ్ కోసమే మనం ఆపడం జరిగింది. ముందటున్న ట్రాన్స్ఫార్మర్ జరపాల్సి ఉంది. ఆ ట్రాన్స్ఫార్మర్ జరిపిన వెంటనే నెక్స్ట్ డేనే మనము బీటీ రోడ్ వేయడం జరుగుతుంది అక్కడ.